ఒకరోజు షిన్చాన్ వాళ్ళ అమ్మ మిట్సీ సైకిల్ తొక్కుకుంటూ షిన్చాన్ని వెనకాల కూర్చోబెట్టుకుని షాపింగ్ కి బయలుదేరుతుంది. దారిలో మిట్సీ అనుకుంటుంది, క్యాప్సికం అనగానే షిన్చాన్ కి అస్సలు నచ్చదు. నాకు క్యాప్సికం అంటే అస్సలు ఇష్టం ఉండదు అని చెప్తూ సైకిల్ వెనకాల కూర్చుని వాళ్ళ అమ్మ వీపుకి గట్టిగా అతుక్కుపోయి మొహం మీద నొక్కుతూ ఏవేవో వేషాలు వేస్తుంటాడు. మిట్సీ కంట్రోల్ తప్పి ఆస్టరిస్క్ రే షిన్చాన్ మీద కూర్చోబెట్టుకోవడం నాకు పెద్ద శిక్ష అని తల పట్టుకుంటుంది. షాప్లో షిన్చాన్ పంచ్ షాప్ దగ్గరికి రాగానే, అంకుల్, మంచి టేస్టీగా ఉండే చాకో చిప్స్ ఒక 268 గ్రాముల ప్యాకెట్ ఇవ్వండి ప్లీజ్. ఆ అంకుల్ ఆశ్చర్యపోయి నవ్వుతూ, చాకో చిప్స్ దొరకవు అని చెప్తాడు. మరి చాకో చిప్స్ లేనప్పుడు షాప్ కి తాళం వేసుకోవచ్చు కదా, ఎందుకు తెరిచారు అని అడుగుతాడు. ఆ మాటకి మిట్సీ, రే షిన్చాన్, ఇది మీట్, మాంసం అమ్మే షాప్ రా, ఇక్కడ చాకో చిప్స్ ఎలా దొరుకుతాయి అని తిడుతుంది. ఆ తర్వాత షాప్ అంకుల్ కి సారీ చెప్పి నాకొక 300 గ్రాముల మీట్ ఇవ్వండి అని ఆర్డర్ ఇస్తుంది. షిన్చాన్ మాత్రం చాకో చిప్స్ దొరకలేదు.